హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. క్రాస్గా ఇలా పెట్టేసేయండి. ఇది నా వైపు ఉండేది కోరంచ్ అనమాట. బ్యాక్ పార్ట్ పట్టీకి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసి ఇప్పుడు కరెక్ట్గా ఇది బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే నీట్గా అంతా చేసేయండి. అన్ని వైపులా మార్కింగ్ పెట్టేసిన తర్వాత రౌండ్ వైపు మార్క్ చేసేటప్పుడు పైన వరకు లైన్ గీసేయాలండి. ఇటువైపు ఇక్కడ చూడండి, టేప్తో నేను లైన్ గీస్తున్నాను. ఈ విధంగా మనము లైన్ ఖచ్చితంగా వేసేసుకుంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి మనకు మెజర్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇటు సైడ్ 2 ఇంచులు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజు అంతా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ రౌండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. 7 ఇంచులకి ఇలా లైన్ మార్క్ చేసుకోండి ఎల్ షేప్లో. ఇప్పుడు దీన్ని వచ్చేసి స్టార్ నెక్ మార్క్ చేస్తున్నాను. సరిగ్గా రాకపోతే ఒకవేళ అంటే ఒక్కోసారి మనము మార్క్ చేసినప్పుడు ఒకేసారికి నీట్గా రాదు. ఒకవేళ మనకు నీట్గా రాలేదు అనుకోండి, కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. కొంచెం స్లోగా కట్ చేశారంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఏ డిజైన్ అయినా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ లైన్లో కట్ చేసుకోవాలి. స్టార్ నెక్ ఇలాగా ఈ లైన్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వద్దు, ఇది మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 4.5 తీసుకుంటున్నాను. 4.5 అంటే కుట్టిన తర్వాత 3.5 నిలుస్తుంది. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13 తీసుకుంటున్నాను నేనైతే. అంటే 38 ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజే అయినా సరే మనము 13 ఎందుకు తీసుకోవాలి అంటే, మరీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ ముడతలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గానే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 4.5 మార్క్ చేసుకోండి. ఈ షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి, అంటే ఈ ఫోల్డింగ్ ఇలా చేసామంటే షోల్డర్ దగ్గరికి ఫోల్డింగ్ రావాలి అంత నీట్గా. ఇప్పుడు 1 ఇంచు 1 పాయింట్ తీసుకుంటున్నాను అవతల. యువతల కూడా 1 ఇంచు 1 పాయింట్ అంటే 2 ఇంచులు మొత్తం టక్ వస్తుంది. టక్ వెడల్పు, ఫ్రంట్ డాట్ వెడల్పు. ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ గీసేద్దాము. తర్వాత వచ్చేసి ఇక్కడ షేప్ తీయాలి. క్రాస్ పట్టీకి షేప్ ఇది. ఇక్కడ కూడా 1.5 ఇంచు ఇలా పైకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే కర్వ్ చాలా నీట్గా, అంటే షేప్ ఫ్రంట్ పార్ట్ షేపు కప్పు చాలా బాగా వస్తుంది. ఇక్కడ 6 ఇంచులు డౌన్ తీసుకుని సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే 6 ఇంచులు తీసుకున్నాం అలాగా ఇక్కడ 3/4 ఇంచు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి రౌండ్ చేసుకోండి. ఇలాగ ఆర్మల్ రౌండ్. ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే కనుక కామెంట్ చేయండి. ఇంకొకసారి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇప్పుడైతే స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. దీనికి క్యాన్వాస్ వేసేటట్టు ఉంటే కనుక కట్ చేయకుండా అలాగే పెట్టేసేయండి నెక్ని. నేనైతే క్యాన్వాస్ వేయట్లేదు, థ్రెడ్ పైపింగ్ చేస్తాను. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్. కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా కుట్టాలనేది. చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ వస్తే చూసుకొని, ఎక్కువ రాకుండా చూసుకోండి. తక్కువ వచ్చినా చూసుకొని, తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ కూడా మనము ఈ ఏ సైడ్ ఎంత కావాలో అంతే కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే పొడవు తగ్గిపోతుంది బ్లౌజు. అందుకని క్రాస్ పట్టీ కూడా దీనికి ఎలా కట్ చేసుకోవాలనేది ఒక వీడియోలో ఉంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి కట్ చేస్తున్నాను చూడండి. క్రాస్గా పెట్టాలి. ఈ క్రాస్ అయితే సరిపోతుంది. ఈ మాత్రం క్రాస్ పెట్టేస్తే సరిపోతుందండి. ఇంతేనండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇది ఫోల్డింగ్, ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. 3/3 ఇంచులు ఉంది. 3/3 ఇంచులు. ఇటు సైడ్ ఏమో 2/3 ఉంది.
3 ఇంచులు అనుకోండి. ఇటు సైడు 3 ఇంచీలు, ఇటు సైడు 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలనమాట. క్రాస్ బెల్ట్ కట్ చేసేసరి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ చూసుకుందాము. మొత్తం లూజ్ ఎంతొస్తుందో చూద్దాం. 10 ఇంచులొచ్చింది. అదే 10 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి ఇలాగా. చూడండి 4/4 దగ్గర ఒక మార్కింగు, 10 ఇంచీలు లూజు ఇక్కడొక మార్కింగు, ఇక్కడొచ్చేసి 3/4 లేదా 4 ఇంచీలు అనుకోండి. ఇక్కడ చెస్ట్‌ది దగ్గర 3.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోండి. 3/4 సైడు 2 ఇంచులు ఒకవేళ 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకుంటే ఇటు సైడు ఇది గీత కాదు. 10 ఇంచీలు ఎక్కడొస్తుందో చూసి మార్క్ చేసుకుందాము. ఇక్కడొస్తుంది 10 ఇంచీలు. ఇప్పుడు దీన్ని ఇలాగా ఈ షేపు, ఇక్కడ నుంచి ఈ షేపు. ఇక దీన్ని కట్ చేద్దాం. ఈ రకంగా మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఒకవేళ చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేసుకోండి. చెస్ట్ పొడవు కొద్దిగా కావాలంటే పెంచుకోండి. మాకైతే ఇంతే చాలనమాట ఈ బ్లౌజ్‌కి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఖర్చుండేది ఉక్స్ పట్టీ సైడ్ రావాలి. ఇంతే అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా కటింగ్ అయితే చేసేసాం కదా! ఇది కూడా చెప్తాను. ఈరోజు కటింగ్ వీడియో చూస్తారు. రేపు స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇప్పుడు చూడండి ఈ క్రాస్ బెల్ట్ ఇక్కడ సరిపోతుంది. తర్వాత ఇక్కడ 3 పీసులైతే ఉండాలి ఒక్కొక్క సైడు. అలా 6 పీసులు సరిపోవాలనమాట మనకు. మొత్తం అంతా ఏది వేరే పీస్ లేకుండా మొత్తం అంతా ఇదే సరిపోయింది. ఇదండి బ్లౌజ్ కటింగ్ వీడియో. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ వస్తాయి మీకు. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. 38 ఇంచీలు చెస్ట్ లూజు, నడుము లూజు 33, ఫ్రంట్ స్టార్ నెక్. ఓకేనా? స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం.